ఫ్రెండ్స్, ఇంట్లో ఉంటూ ఖాళీ సమయంలో అదనపు ఆదాయం సంపాదించడం కోసం చిన్న బిజినెస్ ఐడియాస్ నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. కొంచెం జల్బీ చేసిందండి, అందుకని స్వరంలో కొంచెం తేడా వచ్చింది. అయినా సరే వీడియో చేయాలని సంకల్పించాను. దయచేసి మీరందరూ సహకరించగలరు. కిందటి వీడియోలో నేను ధూప్ స్టిక్స్ తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు వీడియోలో ఆ రా మెటీరియల్ అంతా ప్రతి ఒక్కటి ఎంతెంత రేషియోలో కలపాలి, 1 కేజీకి ప్రతి రా మెటీరియల్ ఎంత కలపాలి అనేది ఇంత డీటెయిల్గా ఈరోజు నేను మీకు తెలియజేస్తానండి. ఈ వీడియో మీరు తప్పకుండా చివరి దాకా చూడండి. మధ్యలో కనుక స్కిప్ చేస్తూ ఉంటే మీకు అర్థం కాదు, తర్వాత మీకు అనుమానాలు వచ్చే అవకాశం ఉంది. ఓకే, మనం వీడియో స్టార్ట్ చేద్దాం. 1 కేజీకి ప్రతి ఒక్క రా మెటీరియల్ ఎంతెంత తీసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్గా చెప్తాను. చార్కోల్ పౌడర్ అండి, 1 కేజీకి 340 గ్రాములు. కౌడంగ్ అంటే ఆవు పేడ పొడి 50 గ్రాములు. ఫ్లవర్ పౌడర్ 50 గ్రాములు. అంటే నేను మీకు 2 రకాల ఫ్లవర్ పౌడర్ చూపించాను, అవి 2 కలిపేసానండి. సాడస్ట్ 100 గ్రాములు. తులసి పౌడర్ 50 గ్రాములు. సాంబ్రాణి పౌడర్ 100 గ్రాములు. కుప్పం పౌడర్ 100 గ్రాములు. ఎర్ర పౌడర్ 10 గ్రాములు. ఇవన్నీ కలిపి మొత్తం 800 గ్రాములు అవుతుందండి. 1 కేజీకి ముందు మనం ప్రీమిక్స్ తయారు చేస్తున్నామండి. దీన్ని ప్రీమిక్స్ అంటారు. ఈ పొళ్ళను కూడాను మనం ఇప్పుడే తయారు చేసి ఉంచుకోవచ్చు అండి, 800 గ్రాములు. ఈ ఒకే రోజు మనం ధూప్ స్టిక్ తయారు చేసే అవకాశం లేనప్పుడు ఇవన్నీ కూడా పొడిగానే ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదండి. ఇందులో కొంత వాడుకొని కొంత మనం ఉంచుకోవచ్చు, దాచేయచ్చు. మిగిలిన పౌడరు మనం మరుసటి రోజు కానీ మరి ఎప్పుడైనా వీలున్నప్పుడు మనం ధూప్ స్టిక్ తయారు చేయొచ్చు. అందుకే ఈ జిగత్ పౌడర్ నేను సెపరేట్గా రాశాను. ఈ జిగత్ పౌడర్ ఎప్పుడు కూడాను మొత్తం పొడితో కలపకూడదండి. ఎందుకంటే ఈ జిగత్ పౌడర్ కనుక కలిపితే మొత్తం మనం ఒకే రోజు మనం ఒకేసారి తయారు చేయాల్సి వస్తుంది. అందుకని ఈ ప్రీమిక్స్ పౌడరు 1 కేజీ అయినా నేను ఫార్ములా కోసం నేను 1 కేజీకి చూపించాను. కానీ ఈరోజు నేను మీకు 1/2 కిలో మాత్రమే పౌడర్ కలిపి ధూప్ స్టిక్స్ ఎలా తయారు చేయాలి అనేది చూపిస్తున్నాను. అంటే 1/2 కిలో అంటే 800 గ్రాములు ప్రీమిక్స్ పౌడర్లో నేను 1/4 వంతు అంటే 200 గ్రాములు తీసుకుంటాను. అలాగే జిగత్ పౌడర్ ఇందులో 1/4 వంతు అంటే 50 గ్రాములు. 50 గ్రాములు కలిపి అప్పుడు మనం ధూప్ స్టిక్ చేయాలండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ జిగత్ పౌడర్ సెపరేట్గా ఉంచుకోవాలండి. మనం ఏ రోజైతే మనం ధూప్ స్టిక్ తయారు చేయాలనుకుంటున్నామో ఆ రోజునే ఈ జిగత్ పౌడర్ని ఈ ప్రీమిక్స్ పౌడర్తో కలుపుకొని వెంటనే మనం ధూప్ స్టిక్ తయారు చేసుకోవాలి. లేదనుకోండి, ఈ జిగత్ పౌడర్ అంటే ఇది గమ్ అండి, కాబట్టి వెంటనే కనుక తయారు చేసుకోకపోతే ఈ పౌడర్ మొత్తం కూడా గట్టిపడిపోతుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ జిగత్ పౌడర్ 200 గ్రాములు సపరేట్గా మనం కలుపుకోవాలి. తర్వాత వాటర్ 600 ml అండి. పొటాషియం నైట్రేట్ 50 ml. ఈ పొటాషియం నైట్రేటు ముందుగానే 600 ml వాటర్లో కలిపేసి సపరేట్గా ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత మనం సుమారు ఇప్పుడు మనం 1/2 కేజీ తీసుకున్నాం అనుకోండి, ఈ 1/2 కిలోకి సరిపడా ఎంత అవుతూ ఉంటుందో అంత మాత్రమే మనం వాటర్ కలుపుకుంటాం. మిగిలిన వాటర్ మనం సెపరేట్గా ఉంచుకోవచ్చు. దానివల్ల మనకి ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క పౌడరు నేను ఆల్రెడీ ఈ కేజీకి సరిపడా నేను కొలతలు వేసి రెడీగా ఉంచాను. ఎందుకంటే మనకి వీడియో చాలా పెద్దదవుతుంది, అందుకని మీకు ఒక్కొక్కటే నేను మీకు చూపిస్తాను. ఓకే, వేయింగ్ మిషన్ మీద ఓ ప్లాస్టిక్ ప్లేట్ పెట్టానండి. ఇప్పుడు దీన్ని 0 చేద్దాం. ఇక చార్కోల్ పౌడరు 340 గ్రాములు. తర్వాత కౌడంగ్ 50 గ్రాములు. కౌడంగ్ 50 గ్రాములు అండి. అంటే పేపర్ వెయిట్ కూడా కొంచెం కలుస్తుంది, 4 గ్రాములు, ఇబ్బంది లేదు. తర్వాత ఫ్లవర్ పౌడర్ 50 గ్రాములు.
ఓకే. సాటెస్ట్ అండి 100 గ్రాములు. కొంచెం అటు ఇటుగా అయినా కూడా ఇబ్బంది లేదండి, ఇవన్నీ పొళ్ళే కదా, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత తులసి పౌడర్ 50 గ్రాములు. తులసి ఆకుల పొడి అండి 50 గ్రాములు. పొళ్ళలో 4-5 గ్రాములు అటు ఇటుగా అయినా ఇబ్బంది ఏం లేదు. తర్వాత సాంబ్రాణి 100 గ్రాములు. సాంబ్రాణి 100 గ్రాములు అండి, కొంచెం 15 గ్రాములు ఎక్కువ ఉంది, కానీ ధూప్ స్టిక్స్కి బాగానే ఉంటుంది. సాంబ్రాణి ఎక్కువైనా ఇబ్బంది ఏం లేదు. తర్వాత కుప్పం పౌడర్ అండి 100 గ్రాములు. కుప్పం పౌడర్. యారా పౌడర్ 10 గ్రాములు. ఇదండి యారా పౌడరు. నేను ముందుగానే చెప్పాను, మనం ఆవు పేడ పొడి వాడుతున్నాం కదా, మన ధూప్ బత్తిలో ఆ ఆవు పేడ వాసన రాకుండా ఉండడం కోసం యారా పౌడర్ మనం వాడతాము. ఇదంతా బాగా కలపాలండి. ఎంత జాగ్రత్తగా మొత్తం 6 రకాలు వేసాం కదా, 6 రకాలు బాగా కలపాలి. ఇదంతా కూడా చాలా పొడులు ఉంటాయండి. ముఖ్యంగా బొగ్గు పొడి ముక్కులోకి వెళ్లకుండా ముక్కుకి అడ్డంగా ఏదైనా కట్టుకుంటే చాలా మంచిది. ప్రస్తుతానికి ఈ వీడియో నేను స్కిప్ చేస్తున్నాను, మళ్ళీ స్టార్ట్ చేద్దాం, లేకపోతే వీడియో చాలా పెద్దదైపోతుంది. ఇంకా మనకు కావాల్సింది పొటాషియం నైట్రేట్ అండి. ఈ పొటాషియం నైట్రేట్నే బర్నింగ్ పౌడర్ అంటారు, దీన్ని హిందీలో కలిమి పౌడర్ అని కూడా అంటారు. పొటాషియం నైట్రేట్ 50 గ్రాములు, 9 గ్రాములు ఎక్కువైనా కూడాను ఇబ్బంది ఏం లేదు. వీటిని మనం నీరండి 600 గ్రాముల నీరు తీసుకున్నాము. ఈ 600 గ్రాములు 1 కేజీ ప్రీమిక్స్ కండి, 1 కేజీకి సరిపడా 600 గ్రాములు. అలాగే ఈ పొటాషియం నైట్రేట్ కూడాను కేజీకి సరిపడా 50 గ్రాములు. కానీ ముందుగానే ఈ పొటాషియం నైట్రేట్ని ఈ నీళ్ళలో కలిపేసి ఉంచుకుంటాము. ఇది నిల్వ ఉంటుంది, ఇబ్బంది ఏం లేదండి. మనకి ఎంత అవసరమైతే మనం ధూప్ స్టిక్ తయారు చేసేటప్పుడు కలుపుకుంటాము. అందులో మనకి సరిపడినంత ఈ పొటాషియం నైట్రేట్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఓకే. ఈ పొటాషియం నైట్రేట్ని నేను ఈ నీళ్ళలో కలిపేస్తున్నానండి. చెప్పాను కదా, 600 గ్రాముల నీరు తీసుకున్నాను. ఈ నీటిలో పొటాషియం నైట్రేట్ మొత్తం కలిపేస్తున్నాను. నేను వీడియో కొంచెం స్కిప్ చేస్తున్నాను. చూడండి, పొటాషియం నైట్రేట్ని నీళ్ళలో వేసిన తర్వాత ఇలా కలిపేయాలండి. ఇంకా కొంచెం ఉంది, ఇలా కలుపుతూ ఉంటే ఎందుకంటే పొటాషియం నైట్రేట్ నీళ్ళలో బాగానే కలిసిపోతుందండి. బాగా కలిపేదాకా దీన్ని ఇలా కొడుతూ ఉండాలి. ఓకే. ఇది 800 గ్రాముల ప్రీమిక్స్ పౌడర్ అండి. ఇప్పుడు నేను ఈ ప్లాస్టిక్ కవర్లో వేసాను. దీన్ని ప్రీమిక్స్ పౌడర్ అంటారు. ఈ ప్రీమిక్స్ పౌడరు మన సాంబ్రాణి ధూప్ స్టిక్ తయారు చేయడానికి రెడీగా ఉంటుంది. మనకి ఇందులో నుంచి ఎంత కావాలంటే అంత తీసుకొని దానికి ప్రపోర్షనేట్గా మనం జగత్ పౌడర్ కలుపుకొని మనం చేసుకోవాలండి. ఆ జగత్ పౌడర్ ఎలా కలపాలి, అలాగే ఈ మోల్డ్స్ ఉన్నాయి కదా, ఈ మోల్డ్స్తో ధూప్ స్టిక్స్ ఎలా తయారు చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను.
నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది 10 మందికి ఉపయోగపడే ఛానల్. మహిళలు, నిరుద్యోగస్తులు, అలాగే పెట్టి వ్యాపారం చేసేవాళ్ళు, చిన్న బిజినెస్ చేసేవాళ్ళు అదనపు ఆదాయం కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుందండి. కాబట్టి తప్పకుండా నా వీడియో మీరు మీ బంధుమిత్రులకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.